హాయ్ అండి. అందరికీ నమస్కారం. రేషన్ షాపుల టైమింగ్స్ అదండి రేషన్ షాపు తెరిచే సమయం గురించి మనకి అందిన అధికారిక సమాచారం మేరకు మీకు ఒక ముఖ్యమైన సమాచారం తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న సమయం కాకుండా రేషన్ షాపులు సమయం అనేది మార్పు జరుగుతుంది. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. జనరల్గా ఉన్న సమయం కాకుండా రేషన్ షాపులు 13 గంటలు కాదండి, టైపింగ్ మిస్టేక్, 12 గంటల పాటు తెరిచి ఉండేలాగా కొత్త పద్ధతి అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అలాగే ఈ కొత్త పద్ధతిలో ఇప్పటి వరకు ఇస్తున్న రేషన్ సరుకులతో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రేషన్ షాపుల టైమింగ్స్ ఎలా ఉండేదండి? ఇప్పటివరకు రేషన్ షాపులు ఉదయం 8 నుంచి 12 గంటలు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు మాత్రమే పనిచేసేవి. కానీ ఇప్పుడేంటంటే 12 గంటల వరకు పనిచేసేలా నిర్ణయించారు. అది ఎక్కడ అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి ఇవన్నీ కార్పొరేషన్స్ కదండి. అవును, ఈ నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తారండి. ఈ కార్పొరేషన్లలో ఏంటంటే 15 రేషన్ షాపులని తీసుకొని వాటిని మినీ మాల్స్గా మారుస్తారండి. అయితే నార్మల్ రేషన్ షాపులకి వీటికి ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే, నార్మల్గా మనకి రేషన్ షాప్స్లో ఇచ్చే సరుకులు లిమిటెడ్గా కొన్ని మాత్రమే ఉంటాయి. కానీ ఈ మినీ మాల్స్లో మీకు ఆల్రెడీ రేషన్ షాపుల్లో ఇచ్చే వాటితో పాటు గిరిజన్ కార్పొరేషను, అలాగే NAFED, నాఫెడ్ వారి సహాయంతో అదనంగా ఇంకా చాలా నిత్యావసర సరుకుల్ని ప్రస్తుతం ఇస్తున్న రేషన్ సరుకులతో పాటు జత చేసి వాటిని కూడా ఇస్తారు. అలాగే ఇందులో మీకు ప్రజలకు వచ్చే ఇంకొక ఉపయోగం ఏంటంటే, నార్మల్గా ఇప్పటి వరకు పనిచేస్తున్న సమయం కాకుండా 12 గంటల పాటు రేషన్ షాప్ అనేది తెరిచి ఉండటం వల్ల మీకు ఎప్పుడు ఈ 12 గంటల లోపు మీకు రేషన్ అందుబాటులో ఉంటుంది. ఇది మీకు వచ్చే ఉపయోగం. అలాగే డీలర్స్కి ఇందులో వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ 12 గంటలు షాపుని తెరిచి ఉంచినందుకు, అలాగే అదనపు పని అంటే ఆ సరుకులతో రేషన్ సరుకులతో పాటు అదనపు సరుకులను కూడా మీరు చేస్తున్న అదనపు పనికి గాను మీకు ప్రస్తుతం ఏదైతే ఆదాయం వస్తుందో దానితో పాటు మీకు అదనపు ఆదాయం చేకూర్చే అవకాశం ఉందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ కనుక విజయవంతమైతే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారండి. మీకు ఇప్పటి వరకు మీరు కొత్త రేషన్ కార్డు తీసుకోకపోతే అది తీసుకోవడానికి జస్ట్ మొబైల్లోనే మీ కార్డు ఎక్కడుందో తెలుసుకునేలాగా కింద కామెంట్స్లో లింక్ ఇచ్చాను చూడండి. ఏ అధికారిక సమాచారమైనా మొదట మన ఛానల్లోనే వస్తుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికంటే మీకే ముందు తెలుస్తుంది. ఏ పథకానికైనా ముందుగా అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.